రైట్. ఓకే సార్, శేఖర్ రెడ్డి గారికి ఒకటే సూటు ప్రశ్న అండి. అంటే జనరల్గా 16 నెలలు చెప్పకూడదు తిన్న లీడర్ దగ్గర పనిచేస్తున్నారు. జ్ఞాతి నీతి న్యాయం జాగ్రత్తగా మాట్లాడాలి. మాట జాగ్రత్తగా మాట్లాడాలి. మాట నేను పవన్ మాట్లాడినప్పుడు నేను మాట్లాడలేదు. నేను పవన్ జాగ్రత్త జాగ్రత్త ఒళ్ళు దగ్గర పెట్టి మాట్లాడు. ఒళ్ళు దగ్గర పెట్టి మాట్లాడు. స్థాయి కోసం మాట్లాడుకో. స్థాయి నీకుంటే మాకున్న స్థాయి మాకుంటుంది. ఒళ్ళు దగ్గర పెట్టి మాట్లాడు. 16 నెలలు చెప్పకూడదు తిన్నవాడిని పని చేస్తున్నావు నువ్వు. ఎందుకంటే మంచి మాటలు వస్తాయి. నువ్వు హిందూ అని చెప్పావు. నువ్వు హిందూ అని చెప్పావు. అంతర్వేది రథాలు కాలిపోయినప్పుడు నువ్వేనా స్పందించావా? అంతర్వేది రథాలు కాలిపోయినప్పుడు నువ్వేనా స్పందించావా? దుర్గగుడిలో వెండి విగ్రహాలు పోయినప్పుడు నువ్వేనా స్పందించావా? నేను హిందూ అని నాకు అన్ని తెలుసు, నేను బాగా చేస్తాను. ఇది కాదు. ఒకే ఒక సూటి ప్రశ్న. వెంకటేష్ గారు ఒకటి అన్నారు, ఛార్జ్ షీట్ కేవలం కొలమాన పత్రం మాత్రమే, అందులో అభియోగాల పత్రం మాత్రమే, అందులో నిజ నిర్ధారణ లేదని. అదే పాయింట్ లో ఛార్జ్ షీట్ లో చాలా క్లియర్ గా చేశారు. జంతు అవశేషాలు పరిశీలించే శక్తి మన దగ్గర లేదు. దానికోసం రిపోర్ట్స్ కోసం మేము వెయిట్ చేస్తున్నామని చెప్పారు. ఆ మాట రాసుందా లేదా చెప్పమనండి వెంకటేష్ గారిని. వాస్తవం ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. హిందువుల మనోభావం దెబ్బతినాలి ఈ రకంగా వెళ్తున్నారు తప్ప జెండా లేదు. ఒక సూట్ ప్రశ్న అండి. అందులోనే మీరు చెప్పిన దాంట్లోనే సిట్ రిపోర్ట్ లోనే ఉంది. టాయిలెట్లు కడిగే చాలా ఇబ్బందిగా వెంకటేష్ గారు రెస్పాండ్ అవ్వండి. ఇప్పుడు మా దగ్గర లేదు, దాని కొలమానాలు తీసేటువంటి టెక్నాలజీ మా దగ్గర లేదు కాబట్టి మేము వెయిట్ చేస్తున్నాం అని ఎక్కడా లేదండి. మీరు దయచేసి కొత్త వక్ర భాషలు చూడండి. సిట్ రిపోర్ట్ బిలో 10% ఉంటే కనుక్కోవడం కష్టం అని చెప్పేసి అని అన్నారు. నేను చెప్తున్నాను అబౌట్ 200 డిగ్రీ సెంటిగ్రేడ్ వెంకటేశ్వర స్వామిని వీళ్ళకి జ్ఞానం ప్రసాదించమని అడగాలి మేము. అండి ఇందాక ఎవరు మన శేఖర్ రెడ్డి గారు ఉన్నారు. 2014